నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణంలో ఈ రోజు కార్గిల్ విజయ దివాస్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐతానగర్ లింగారావు సెంటర్ వద్ద నుండి మారిస్పేటలోని నల్లమూరు చెంచురామానాయుడు మున్సిపల్ హైస్కూల్ ఉన్నత పాఠశాల వరకు 22A బెటాలియన్ తెనాలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఆర్ కళాశాల మరియు కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్, నల్లమూరు చెంచురామానాయుడు మున్సిపల్ హైస్కూల్ పాఠశాల మొత్తం 200 మంది ఎన్సీసీ క్యాడెట్లతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఆర్ ప్రధానోపాధ్యాయులు పివి సుధారాణి, ఎన్సీసీ అధికారులు కె స్వామి, టి వెంకట భాస్కర్, కె అశోక్, ఎన్సీసీ పిఐ స్టాఫ్ పాల్గొన్నారు. कारगिल विजय दिवस हम आज के दिन 26 जुलाई 2024 को इसलिए मनाते हैं क्योंकि कारगिल की लड़ाई सन 1999 में तकरीबन अप्रैल महीने में शुरू हुई थी। उन वीर सपूतों की याद में जिन्होंने अपने देश के लिए बलिदान दे दिया, उनकी याद में हम इस बार 25वां कारगिल दिवस मना रहे हैं। इसमें तकरीबन 674 जवानों ने अपने जान कुर्बान करके शहीद हो गए थे, जिसमें 4 परमवीर चक्र, 10 महावीर चक्र और 70 वीर चक्र हुए। इसी दौरान यह पाकिस्तान ने हमारी कुछ पहाड़ियों के ऊपर कब्जा कर लिया था, जिसमें टाइगर हिल मेन था। हमारे बहादुर जवानों ने पाकिस्तान की आर्मी को खदेड़कर 26 जुलाई सन 1999 में वहाँ पर कब्जा करके अपने भारत देश का तिरंगा लहराया। धन्यवाद. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 22 ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో మెగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ కాలేజీ మరియు కేఎస్ఎం హై స్కూల్, ఎన్సీఆర్ఎం హై స్కూల్ సంయుక్తంగా 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఆఫీస్ నుంచి మెగా ర్యాలీ బయలుదేరడం జరిగింది. ఈ ర్యాలీ ఇక్కడి నుంచి లింగారావు సెంటర్ దగ్గర నుంచి మారిస్పేట వరకు మరియు కేఎస్ఎం హై స్కూల్ చెంచుపేట వరకు, విఎస్ఆర్ కాలేజీ వరకు కూడా ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1999వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో మన దేశం విజయం సాధించడం జరిగింది. పాక్ ఆక్రమించాల్సినటువంటి మన సొంత భూభాగాన్ని మన ఆర్మీ కాపాడి విజయం సాధించడం జరిగిందనమాట. బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారికి మహిళా భక్తులు ఆషాఢ మాసం సారె ఘనంగా అందించారు. వాసవి క్లబ్ వనిత ఆంధ్ర పారిస్ తెనాలి ఆధ్వర్యంలో ఈ సారె సమర్పించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో పలు రకాల సారెలు, పూలు, పండ్లు, స్వీట్లు తెచ్చి అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో రంగిశెట్టి లీలారాణి, అనురాధ, విజయలక్ష్మి, లక్ష్మి, పద్మావతి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
వాసవి క్లబ్ వనితా ఆంధ్ర ప్యారిస్ తెనాలి తరఫున ఈరోజు అమ్మవారికి 102 గోత్రాలకు సందర్భంగా 102 పళ్ళాలు అనుకున్నాం, కానీ 120 పళ్ళాలు పైనే అయినాయండి. అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం సామూహికంగా అందరం కలిసి. వాసవి క్లబ్ వనితా ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మరి ఒక ఆంధ్ర ప్యారిస్ తరపునే కాకుండా తెనాలి పట్టణంలో కూడా వచ్చినటువంటి మహిళలతోటి మరి 102 అమ్మవారికి సారె సమర్పణ అనుకున్నాము, కానీ 121 ప్లేట్స్ తోటి దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే మరి ఊరేగింపుతో కూడా అమ్మవారికి ఈ సమర్పణ చేస్తాము. సారె అందరికీ ఇక్కడ వచ్చిన మహిళలందరికీ ధన్యవాదములు. పట్టణ చిన్నఊరు పార్కులోని చెరువులో మలేరియా దోమలు వ్యాప్తి చెందకుండా గంబూజియా ఫిష్లను చెరువులో వదిలారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పాల్గొని గంబూజియా ఫిష్లను వదిలారు. దోమల వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో కమిషనర్ శేషన్న, శ్రీనివాసులు, ఫణీంద్ర, చైతన్య, హెలెన్, నిర్మల, కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, గ్రీనరీ సిబ్బంది పాల్గొన్నారు. చంద్రాపూర్ పార్క్లో ప్రజలందరూ ఇక్కడ సండే వచ్చేదానికి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి ఈ పార్క్ రావటం జరిగింది. అలానే ఆహ్లాదకరంగా ఉండేది, కానీ పిల్లలు ఆటలాడుకునే వస్తువులు కానీ, అలానే డైలీ ఇక్కడ వాకింగ్ చేస్తానికి కూడా ప్రజలు రావటం జరిగింది. కాబట్టి ఈ దోమకాటికి బారవ్వకుండా ఇలా చేపలన్నీ దీంట్లో వేయటం జరిగింది. అలానే ఈ చేప దోమల్ని గుడ్లన్నీ పెడతాయి కాబట్టి వాటి తినడం జరుగుతుంది. లాల్వా చేప అనేది ఈ దోమ గుడ్లు అనేది తినేయడం జరిగింది. ఆ దోమ కాటు వల్ల అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈ డెంగ్యూ జ్వరం కానివ్వండి, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి బారిన పడకుండా మన మున్సిపల్ స్టాఫ్, మన హెల్త్ ఆఫీసర్ గారు ఆలోచించి ఈ చెరువులో అనేది చేపలను వేయటం జరిగింది. డెంగ్యూ ఫీవర్లు రాకుండా నివారణ చర్యల్లో భాగంగా మస్కిటోస్ కంట్రోల్ చేయటంలో ఒక పద్ధతి బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటారు. ఈ బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటే గంబూజియా అనే ఒక చేప మస్కిటో లార్వాని తినేస్తుంది అనమాట. సో ఎక్కడైతే మనకి నీటి నిల్వలు, ఈ చెరువుల్లో పారని నీళ్లు, స్టాగ్నెంట్గా ఉన్న వాటర్ ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెట్టి అవి లార్వా నుంచి అడల్ట్ మస్కిటోగా అవ్వటానికి మనకు 7 రోజులు పడుతుంది. ఈ లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఈ లార్వా దశలో ఉన్న దోమని ఈ గంబూజియా ఫిష్ అనేది తినేస్తుంది. ఒక్కొక్క ఫిష్ కూడాను రోజుకి 300 లార్వాలను తినేస్తుంది. కాబట్టి ఈ పార్క్కి చాలామంది వస్తూ ఉంటారు. ఎవరికి కూడాను దోమకాటు గురి కాకుండా ఉండటానికి, దోమల్ని కంట్రోల్ చేయడానికి గాను ఈరోజు ఈ చిన్రావూరు పార్కులో గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్ మెంబర్స్ అందరూ కూడాను కలిసి ఈ చిన్రావూరు చెరువులో ఈ గంబూజియా అనే ఫిష్. దోమలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ లాంటి ఈ యొక్క జ్వరాలు దేనివల్ల వస్తాయంటే దోమలు వస్తాయి. అయితే ఆ దోమ ఏడబుడుతూ వస్తుంది అంటే ఫ్రెష్ వాటర్లో ఏదైతే దోమ వస్తుందో అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ దోమలు కుడితే కనుక డెంగ్యూ జ్వరాలు వస్తాయి. అందువల్ల డెంగ్యూ జ్వరాలను అరికట్టాలని అంటే కనుక ఫ్రెష్ వాటర్లో దోమలు ఉండకూడదు. లేకులో చుట్టూరు బాగా ఉంది, రోజు 100 మంది వస్తారు. దీనికి వాకింగ్ కోసం వస్తారు, సాయంకాలం పూట ఆహ్లాదం కోసం వస్తారు. చెట్లు ఉంది, ఈడ ఉంది కాబట్టి దోమలు కూడా ఉండటానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ లేకులో దోమలు లేకుండా చేయగలిగితే కనుక మనకు ఈ యొక్క డెంగ్యూ లాంటివి ఇవి రావు. కాబట్టి ప్రభుత్వం వారు మనకు ఒక ఫిష్ సప్లై చేశారు. అది ఎలాంటి కనుక దోమలు తింటాయి, ప్రత్యేకంగా దోమలకు సంబంధించిన లార్వా తింటుంది. సో అవి ఆ ఫిష్ని తెచ్చి
ఇక్కడ వేయడం అయింది ఈరోజు. పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ ప్రధాన రహదారులను సందర్శించారు. బురిపాలెం రోడ్, బోస్ రోడ్, మెయిన్ రోడ్లను సందర్శించి డ్రైన్లను, వాటిపై ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అదేవిధంగా డ్రైనేజీ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య దృష్టిలో పెట్టుకుని రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైన్లలో ఎప్పటికప్పుడు షీల్డ్ తొలగిస్తున్నట్లు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకి తెనాలి పట్టణంలోనే ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బంది, ఈ ఎంక్రోచ్మెంట్ ఉంటానా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఈ రోడ్స్ వచ్చేసి మన బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు ఎస్టిమేట్ చేసి దాన్ని వెల్లడుపు చేయడానికి కమిషనర్ గారు, నేను, మా అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇలానే ప్రజలకి ఈ ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్ అవటం కానీ, పిల్లలు సైకిల్ మీద పడిపోవటాలు కానీ, ఈ ముఖ్యంగా వర్షాకాలంలో వాటర్ చాలా నిలవటాన చాలా ఇబ్బందిగా ఉండదు కాబట్టి ఈ రోడ్డు ఎలాంటి చేయడం జరిగింది. అలానే మనకి కొత్తగా వచ్చిన మన మినిస్టర్ గారు కూడా మనకి సహకరిస్తున్నారు. అలానే ప్రమాణ స్వీకారం చేసిన కానీ సిల్ట్ కానీ దీని మీద దృష్టి పెడుతుంది. అలానే మన గవర్నీలైన మన మంత్రి గారు కూడా ప్రతి వార్డులోకి వెళ్తూ ఎక్కడైనా సరే శానిటేషన్ లోపం ఉంటే మటుకి ఆయన అధికారులకి దాని మీద ఖండిస్తున్నారు. చాలా బాగుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.